దక్షిణ పశ్చిమ బెంగాల్ 24 పరగణ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫల్తా ప్రాంతంలో స్థానికులు ఆందోళనకు దిగారు. టీఎంసీ నేతలు బెదిరిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కావాలని ఆందోళనకు దిగారు. దాంతో పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. కౌంటింగ్ కు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతా ఉంది. ఎందుకంటే సోమవారం మే 4వ తేదీ సోమవారం వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే మొత్తంగా నివురు కప్పిన నిప్పులా ఉంది. మొత్తం ఫలితాలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు వెస్ట్ బెంగాల్లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా ఎన్నిక జరిగింది. సో గత 3 దశాలుగా అంటే 3 దఫాలుగా 15 సంవత్సరాల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హ్యాట్రిక్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఇప్పుడు కొంత ఎదురుగాలి వీస్తుందా అన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో మొత్తం కూడా ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకంగా సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ లో అక్కడ ఈవీఎంలకు సంబంధించి మారుస్తున్నారు, ఏదో జరగబోతుంది అన్నట్టుగా కూడా కొంత ఆందోళన చేసి గంటల తరబడి దాదాపు 4-5 గంటల పాటు అక్కడ నడి రోడ్డు పైన ఉండి ఆందోళన చేసిన పరిస్థితి. కేవలం ఒక భవానీపూర్కే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో పలు సెంటర్లో కూడా ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో అక్కడ టీఎంసీ కార్యకర్తలు గంటల తరబడి ఆ బాడి చుట్టే ఉంటూ ఒక రకమైన టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నేతలు తమని బెదిరిస్తున్నారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. తమకు రక్షణ కావాలని చెప్పేసి డిమాండ్ చేసి తమ రక్షణ కావాలని కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంటాయి. ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి. మరికొద్ది 2-3 వారాల పాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా 2-3 వారాల పాటు కూడా అక్కడే ఆ యొక్క మొత్తం బలగాలు ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కౌంటింగ్ ముందే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు కౌంటింగ్ తర్వాత ఏ పార్టీకి వచ్చినా మిగతా పార్టీకి సంబంధించిన ఓటమి ఎరిగిన పార్టీ వాళ్ళు, ఓటమి చెందిన పార్టీలు రెచ్చిపోయే అవకాశం ఉంది, దాడులకు దిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు, కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో వెస్ట్ బెంగాల్లో పరిస్థితి అదుపులో ఉండాలి. ఎట్లాంటి కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని యొక్క ముందస్తు జాగ్రత్తలో భాగంగా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించారు. ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజుల పాటు 2 వారాల పాటు కూడా ఈ కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు ఎటు నుంచి ఎటువైనా కన్ను తీసుకునే అవకాశం ఉంటది. అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల యొక్క రక్షణ కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అమిత్ షా కూడా ప్రకటించారు. ఇవంతా చూస్తుంటే మాత్రం సిచ్యువేషన్ మాత్రం కొంత టీఎంసీలో ఒక రకమైన ఆందోళన, ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా ఆధిపత్యం కొనసాగినటువంటి మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికల్లో చెక్ పడబోతోందా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అనుకూలంగా ఉండడం కూడా మమతను కొంత టెన్షన్ గురి చేస్తున్నాయి. టీఎంసీ శ్రేణుల్లో కొంత ఆందోళనకు గురవుతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. నిన్న మొన్న 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దాన్ని మరింత బలపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఏమో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి బీజేపీ పాత్ర ప్రశాంతంగా ఉంది. బీజేపీ నేతలు తమ గెలుపు ఖాయమన్నట్టుగా కూడా ఎక్కడ కూడా ఒకటి ఆందోళన, టెన్షన్ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు ఇటు మమతా బెనర్జీ మాత్రం మమతా బెనర్జీతో పాటు కీలక నేతలు అంతా రోడ్ల మీదకి వచ్చి స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు మారుస్తారంటూ లేనిపోని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా బీజేపీ ఆరోపణ కనబడుతోంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. ఒకవైపు అల్టిమేట్ గా పార్టీలు ఎవరు గెలిచినా ప్రజల శ్రేయస్ కోసం పనిచేయాల్సిందే, ప్రజల రక్షణ కోసం పనిచేయాలి. కానీ అలాంటి ప్రజలే తమ పార్టీకి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది, ఏ పార్టీకైనా ఓటు హక్కు వేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది. కానీ తమకు ఓటు వేయలేని ప్రజలపైన దాడులకు దిగడం అనేది మాత్రం ఎక్కడ కూడా ఎవరు హర్షించారు. చాలా సీరియస్ యాక్షన్. అట్లాంటిది ఏ పార్టీ దిగినా అట్లాంటి దాడులు దిగితే వాటి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం ఇప్పటికే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో సో మొత్తం కౌంటింగ్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత ఇవన్నీ బేరీజ్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో పటిష్టను మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల వరకు
మొన్నటి వరకు ఎన్నికల వరకు ఒక రకమైన భద్రత ఉంటే ఎన్నికల తర్వాత కూడా అదే స్థాయిలో భద్రత ఉండడం పట్ల కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. సో మరొక 2 వారాల పాటు కూడా కేంద్ర బలగాలు అక్కడే శిక్షణ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ చూస్తుంటే కొంత హై టెన్షన్ వాతావరణం వెస్ట్ బెంగాల్లో కనబడుతోందని చెప్పవచ్చు రేహానా. ఓకే ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. सिंगम को माना जा रहा है, मैं दिखाता हूँ आपका।